స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేని బిడ్డలారా, మరి ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, రాత్రి గడిచింది, పగలు సమీపంగా ఉంది కాబట్టి అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనను మత్తైనను లేకయు, పోకిరి చేష్టలైనను లేకయు, కలహరము మత్సరమైన లేకయు, పగటి యందు మనము మర్యాదగా నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మర్యాదగా నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని పిల్ల పాత జీవితాలన్నీ కూడా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలన్నీ కూడా, ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒక దినము దేవుని సన్నిధిలో మనము నిలవబడవలసిన వారమై ఉంటున్నాం. ఒక దినము దేవుని సన్నిధిలో మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నాకు తెలియదు, నేను మారుతుంటే కదా, నేను మంచిగా అయిపోతుంటే కదా, నాకు ఎవరు చెప్పలేదని నువ్వు వంకర టింకర మాటలు చెప్పడానికి కూడా ఇంకా వీలు లేదు. ఎందుకంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చి దేవుని సేవకుల ద్వారా నీకు ప్రభు మాట్లాడినప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకునేటువంటి సమయం దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు మారకపోతే మాత్రము దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రోమపత్రిక 14వ అధ్యాయంలోనే 14వ అధ్యాయము 12వ వచనంలో ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు వాని అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటమ్మా? దేవునికి లెక్క అప్పగించాలంట. ఆ రోజు తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడగబోతున్నాడు. నువ్వు ఏమేమి మాట్లాడినావో, ఏమేమి క్రియలు చేసావో అవన్నీ కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే 2 కొరింథీలు 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిదైనను సరే చెడుదైనను సరే దేహముతో జరిగించినది వాటి ప్రతిఫలము తప్పకుండా పొందునట్లు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే. ఎవ్వరు కూడా ఆ దినము తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుని ఆ రోజు ఎక్కడ పోయి దాచుకోవాలన్నా కూడా దాచుకునే అవసరము ఉండదు. అటువంటి పరిస్థితి నీకు ఇంకా కలగజేయడు దేవుడు. తప్పకుండా దేవుని సన్నిధిలో మనం ఏం కావాలి? నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం సమయం ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకొని దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే సైతానుడు ఒక్కొక్కరిలో దూరి అనేక రకాలుగా మరి చెడు సహవాసాన్ని కలగజేసి అనేక రకాలుగా చెడును చేస్తూ ఉంటాడు సైతానుడు. సమయాన్నంతా వాడు పాడు చేస్తూ ఉంటాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో 195వ పేజీ నంబర్. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును ఫిలేతును ఉన్నారు. అపవిత్రమైన మాటలకు విముఖుడై వియుండుము. దాని పైన వచనంలో 16వ వచనంలో అపవిత్రమైన మాటలకు నువ్వు విముఖుడై ఉండుము. అట్టి మాటలు మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులై పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వట్టి మాటలు మాట్లాడడానికి వీలు లేదంట. ఉట్టి మాటలు మాట్లాడొద్దు. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటే సమయాన్ని మనము పాడు చేసుకోకూడదంట. అటువంటి వారిలో హుమనేయును
ఫిలేతు ఇద్దరు ఉన్నారంట. వారు ఎవరంటే పునరుత్థానము గతించనని చెప్పొచ్చు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును వాళ్ళు ఏం చేస్తున్నారు, చెరుపుచున్నారు. దేవుని బిడ్డలే, ప్రార్థన పరులే, దేవుని వాక్యాన్ని ప్రకటించిన వారే వీరు కూడా ఏం చేస్తున్నారు, సత్యంలో ఏమైపోయినారు, తప్పిపోయినారు. ఎందుకు? వట్టి మాటలు మాట్లాడుకుంటా టైం పాస్ చేసినందుకు. అది వట్టి మాటలు. అది ఎట్లుంటుందంటే వట్టి మాటలు కొరుకుడు పుండు ఎట్లుంటుంది, అది గోకే కొద్దీ దురద ఎక్కువనే ఉంటుంది, ఇంకా ఎక్కువవుతుంది. ఆ గోకుతుంటే హాయిగా అనిపిస్తుంది కానీ అది ఏమవుతుంది, శరీరంలో స్ప్రెడ్ అయిపోతుంది, పాకిపోతుంది, ఆ కొరుకుడు పుండులాగా అయిపోతాయి. అటువంటి మరి పనికి మాలినటువంటి మాటలకు మనుషుల చెవులు ఆ విధంగా అయిపోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎటువంటి వారంటే సత్యము విషయంలో తప్పిపోయిన వారు, దేవుళ్ళు తప్పిపోయిన వాళ్ళు. ప్రార్థనలో ఉన్నామనుకుంటున్నారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నామనుకుంటున్నారు, దేవుళ్ళో ఉన్నామనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారమ్మా, తప్పిపోతున్నారు. వట్టి మాటలు మాట్లాడుతున్నారు, ప్రార్థన చేయడం లేదు. వట్టి మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద కచ్చకాయలు కిచ్చకాయలు మాట్లాడుకుంటూ సమయాన్నంతా కూడా ఏం చేస్తున్నారు, పాడు చేసుకున్నారు. వారు పాడు చేస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా నిజంగా ఈ సైతానుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ జీవితాలను, ఆత్మీయ జీవితాలను దెబ్బతీస్తున్నాడు. దేవునిలో ఉండకుండా చేస్తున్నాడు సైతానుడు. కొరుకుడు పుండులాగానే మరి వారి జీవితాలు అయిపోతూ ఉన్నాయి. ఎంతో మరి దేవుని సన్నిధిలో గడపండి, ప్రార్థనలో గడపండి అంటే ఈ మాటలు వారికి నచ్చదు, దేవుని మాటలు వారికి నచ్చవు. సత్యంలో తప్పిపోయిన వాళ్ళకి ఇంకా ప్రార్థన అంటే ఇష్టం ఉంటుందా? సత్యంలో తప్పిపోయిన వాళ్ళకు దేవుని వాక్యం అంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. సత్యంలో తప్పిపోయిన వాళ్ళు మరి దేవుని బిడ్డలని ఇష్టపడతారా? ఇష్టపడరు. వాళ్ళని చూస్తేనే కర్ర బొర్రు బిర్రు అనుకుంటా ఉంటారు. వాళ్ళ మీద లేనిపోయి సాడీలన్నీ చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. ఎంతోమందిని నేను ఎరుగుదును దేవుని బిడ్డలారా. అనవసరంగా మరి అనేక రకాలుగా మరి ఈ హుబైయును ఫిలేతులాగా ఎంతోమంది దైవ సేవకులు అనబడిన వారు కూడా తప్పిపోతున్నారు, సేవకురాళ్ళు తప్పిపోతున్నారు, విశ్వాసులు కూడా తప్పిపోతున్నారని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలంట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తము మనుషులు ఏం చేస్తారంటమ్మా, నిందించి హింసిస్తూ ఉంటారు, అబద్ధముగా చెడ్డ మాటలు చెప్తూ ఉంటారంట. అవన్నీ వింటుంటే అయ్యో నన్ను ఇట్లా అన్నారు, అయ్యో నా మీద ఇట్లా మాట్లాడుకున్నారని ఏడ్చుకుంటా కూర్చుంటామా? లేదు లేదు లేదు. సంతోషించి ఆనందించాలంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? పరలోకంలో మన కోసం ఫలితం వాళ్ళు అధికం చేస్తున్నారు. వాళ్ళు మన కోసం అంత ప్రయాసపడుతున్నారని గుర్తించాలంట. అనేక మార్లు ప్రభు నాతో మాట్లాడిన మాట ఇది. నా కుమారి, నువ్వు భయపడొద్దు, నువ్వు అధైర్యపడొద్దు నా బిడ్డ, పరలోకంలో నీ ఫలం అధికమవుతుందని అనేక మార్లు ప్రభు నాతో మాట్లాడి ఉన్న మాటలు దేవుని బిడ్డలారా. నిజమే, ఎంతోమంది మరి పర్సనల్ విషయాలు తెలియదు కానీ మరి ఎన్నో విషయాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మరి ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని నేను. కానీ మనుషులకు నేను చెప్పుకోను కూడా, చెప్పబోను కూడా. ఎందుకంటే సేవకురాలి కాబట్టి విశ్వాసుల విశ్వాసం దెబ్బ తినకూడదు, సేవ పరిచర్య దెబ్బ తినకూడదని మరి దేవునికి పరిస్థితులన్నీ అప్పగించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ఆదరించి ఉన్నారు. కానీ కొందరు ఏం చేస్తారు, తెలియక సేవకులు అనబడిన వారు బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరిగి సోదె చెప్పినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ తిరుగుతూ ఉంటారు. నా మీద కూడా సేవకులు ఎంతోమంది 20 రెండ్లు, 60 రెండ్లు, 80 రెండ్లు, రెవరెండ్లు అందరూ కలిసి ఎన్నో రకాలుగా మాట్లాడిన మాటలు నాకు తెలుసు. కొందరు నా దగ్గరకు వచ్చి అమ్మ మీ మీద ఇలా అంటున్నారు పలానా పాస్టరు. నేను నవ్వేదాన్ని. ఎందుకమ్మా ఇట్లా నవ్వుతున్నారు, మరి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు మీకు బాధ కలగదా అంటే బాధ ఎందుకు పడాలి, పరలోకంలో నా ఫలము అధికమవుతుంది అని నేను సంతోషంగా చెప్పేదాన్ని. ఇంకా కొందరు మరి కేసు పెడదాము, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, పరువు నష్టం దాపా చేద్దాము, అలాగన్నా మనకు డబ్బులు వస్తాయి, ప్లాట్ కొందాము సేవకు అన్నారు. అట్లా కూడా నేను ఒప్పుకోలేదు దేవుని బిడ్డలారా.
ఈనాడు దేవుడు నన్ను అలాంటి వారి మధ్యలోనే ప్రభు నన్ను నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీద చెడుగా ప్రచారం చేసినటువంటి వారి ప్రక్కకోయే దేవుడు నాకు మందిరము, గృహాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేర్లు మాత్రం భక్తుల పేర్లు భలే పెట్టుకుంటారు సేవకులు, కానీ ఆ పేర్లకు తగినట్టు వారి జీవితాలు ఉండవు. దేవుని బిడ్డలారా, ఎంతో పవిత్రంగా ఉన్నాము, పరిశుద్ధంగా ఉన్నాము, నీతిగా ఉన్నాము అనుకుంటున్నారు, కానీ ప్రతి వారి ప్రవర్తన క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఓ బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు, బైబిల్ వాక్యాన్ని చెప్పినంత మాత్రాన కాదు, తెల్ల బట్టలు ధరించినంత మాత్రాన కాదు, సొమ్ములన్నీ తీసేసినంత మాత్రాన కాదు. ప్రవర్తన ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ మాటలు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచన యావత్తంతా కూడా ఆయనకు తెలుసు. ఒక దినము దేవుని సన్నిధిలో నువ్వు లెక్క అప్పగించాలి. నువ్వు ఎంతమంది మీద నువ్వు ఊసులు చెప్పావో, ఎంతమంది ద్వారా కొరుకుడు పుండులాగా నీవు తప్పిపోయి అనేకులను సత్యంలో నుంచి తప్పించుతున్నావో, దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు. దేవుని సేవకుడా, ఎంతోమంది స్త్రీలను మాట్లాడే మాటలు ఎంతోమంది గురించి నేను విన్నాను, కానీ వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, అనవసరంగా స్త్రీలను కూడా అనకూడదు. నీకు తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. ఒకవేళ తెలిసినా ప్రార్థన చేయాలి. నీ వంతు ఏం చేయాలా? ప్రార్థన చేయడమే నీ బాధ్యత. అంతేకాని వీళ్ళ మీద నువ్వు బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరిగి నువ్వు పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడానికి కాదు. దేవుని యొక్క సువార్త ప్రకటించు. ఒక ఆత్మనన్నా రక్షింపబడుతుంది. లేదా ఒక మూలకు కూర్చొని ప్రార్థన చేయి. కొన్ని కుటుంబాలు దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, ఎందుకంటే రక్షణ దినము సమీపమై ఉన్నది. ఈ యొక్క చీకటి క్రియలన్నీ విసర్జించి దేవుని యొక్క వెలుగును పొందుకొని దేవుని సువార్తను ప్రకటించు. దేవుని కొరకు నువ్వు ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులు మీ మీద చెడ్డ మాటలెల్లా పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు. నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడవు. అయ్యో నేను అలాంటి దాన్ని కాదని నువ్వు చెప్పుకుంటే అవసరము లేదు. ఒక దినం దేవుని దగ్గర లెక్కలు ఉంటాయి. న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాలి. మంచివి చెడువి అన్నీ కూడా బయటికి వస్తాయి. దేవుని బిడ్డలారా, నువ్వు నిశ్చింతగా ఉండు, నిర్భయంగా నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూడు. నిరీక్షణతో నువ్వు ముందుకు సాగు. ఒక దినము దేవుని దగ్గర లెక్క అప్పగించే దినం ఉన్నది కాబట్టి ధైర్యము కలిగి మనం ప్రభువుల ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషించి ఆనందించుడి. ఎవరెవరు నీతో పోరాడుతున్నారో, నీతో అనవసరంగా మాట్లాడుతున్నారో, అప్పుడు ఆ సమయంలో నువ్వు ఎలాగుండాలంట? సంతోషంగా ఉండాలంట. ఏడవద్దు, దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోవడానికి కాదు ప్రభు నిన్ను నిలబెట్టింది. నువ్వు ఏడవడానికి కాదు ప్రభు నిన్ను నిలబెట్టింది. నువ్వు ధైర్యం కలిగి ముందుకు సాగాలి. ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. అనేకులను నువ్వు ధైర్యపరచాలి. అనేకులను నువ్వు ప్రభు సన్నిధిలో బలంగా నిలబెట్టాలి. అంతేగాని నువ్వే కృంగిపోతే ఇంకొకరిని ఎవరిని నిలబెట్టగలుగుతావు కదా? కనుక దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఏ మాయాలోక ఛాయాలో చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఏ మాయాలోకం చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా,
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి దానికి దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసినది కాబట్టి సత్యములో గట్టిగా నిలబడదాం. మరి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితంలో ప్రవేశించి నూతనముగా దేవుని సన్నిధిలో ఒక నూతన సమర్పణతో ముందుకు సాగినట్లయితే ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు జయమిచ్చేవాడు, నా దేవుడు నా యొక్క ప్రవర్తన చూస్తూ ఉన్నాడని గ్రహించుకొని ప్రభు కొరకు నువ్వు నిలబడు. అనేకులను దేవుని కొరకు నిలబట్టేవాడిగా నువ్వు ముందుకు సాగు. తప్పకుండా దేవుడు నిన్ను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నువ్వు కురిగిపోవడానికి వీలు లేదు. మనుషులు మీ మీద ఏ విధంగా మాట్లాడినప్పటికీ నువ్వు ప్రభువులోనే నిలబడు. కానీ కొరుకుడు పుండు లాంటి మనుషులతో నువ్వు సహవాసం మాత్రము చేయొద్దు. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసము చేయు. సద్భక్తితో మరి ప్రవర్తించే వాళ్లకు ఏముంటుందంట? హింస ఉంటుందంట. ఆ రోమపత్రికల పక్కనే ఉంటుంది ఆ మాట కూడా. దేవుని బిడ్డలారా, కనుక సద్భక్తితో జీవించాలనుకున్న వాళ్లకు మాత్రము హింసలే ఉంటాయి. కనుక నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతికినప్పుడు ఈ లోకంలో ఎన్నో రాళ్ళు నీ మీద పడతాయి, ఎంతో బురద నీ మీద పడేస్తూ ఉంటారు జనాలు. అయినా కూడా నువ్వు దేవుని వాక్యము ద్వారా బలపరచబడి దేవుని వాక్యం ద్వారా శుద్ధీకరించబడుతూ దేవుని సన్నిధిలో నువ్వు బలముగా నిలబడు. అనేకులకు దేవుని సన్నిధిలో దేవుని స్వార్థను ప్రకటించు. అనేకులను దేవుని వైపు త్రిప్పు. తప్పకుండా దేవుడు ఇంకా గొప్పగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యము, విత్తబడిన వాక్యము విన్న ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. అవును ప్రభా, లోకంలో ఉంటున్నాం. ఎన్నో నిందలు, అవమానాలు మా జీవితంలో వచ్చినప్పటికీ ప్రభా సంతోషించి ఆనందించుడి అంటున్నావు. ఎందుకంటే నా ప్రభా, పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది అంటున్నావు. ప్రతి ఒక్కరు నాయన ఒక దినము లెక్క అప్పగించవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి ధైర్యము కలిగి నీ యందు భక్తితో జీవిస్తూ నాయన నా తండ్రి అనేకులను నీ వైపు త్రిప్పే బిడ్డలుగా మమ్మల్ని ఇంకను అభిషేకించి నిలబెట్టి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు చేసిన చిన్న వాక్యము మరి అది కొంచెము మైక్ అది కెమెరా కింద పడి మరి డిస్టర్బ్ అయింది. దాన్ని కంటిన్యూ చేశాను కాబట్టి ఆ రెండు యొక్క భాగాలు మీరు వినండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులతో ఈ సబ్స్క్రైబ్ చేయించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.